అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మణి. ట్విన్ సిరీస్లో ఈరోజు లాస్ట్ వీడియో అండి. ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంది అనుకుందాం. ఆమె ఒక 2 నెలల్లోనో 2.5 నెలల ఏజ్లోనో అదే గర్భస్థ శిశువు ఉన్న ఏజ్లో వెళ్ళి స్కాన్ తీయించుకుంది. స్కాన్లో వచ్చేసి 2 బేబీస్ కనిపిస్తున్నారు. ఆ 2 బేబీస్లో తర్వాత మళ్ళీ 3వ నెలలోనో 4వ నెలలోనో మళ్ళీ స్కాన్ తీయించుకున్నప్పుడు 2 బేబీస్ కాకుండా ఒక బేబీనే కనిపిస్తుంది. ఇంకొక బేబీ సన్నగా అయిపోవడమో చిన్నగా అయిపోయి కనిపించడమో లేకపోతే హార్ట్ బీట్ లేకుండా అంటే లోపలే డిమైజ్ అయిపోయి చనిపోయి కనిపించడమో ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే ఒక స్ట్రాంగ్గా ఉన్న ఒక బేబీ ఇంకొకటి వీక్గా ఉన్న ఒక బేబీని ఇలా కంప్రెస్ చేస్తుంది అనమాట. ఇట్లా ఒత్తేసి ఈ చుట్టుపక్కల గోడ ఉంటుంది కదండి మనకి గర్భసంచి గోడ, ఆ గోడకి దీన్ని వెళ్ళి ఇలా ప్రెస్ చేసేస్తుంది అనమాట. సో ఏమవుతుందంటే ఈ స్ట్రాంగ్గా ఉన్న బేబీ మాత్రమే ఉన్న ప్లేస్ అంతా ఆక్యుపై చేసుకొని బాగా పెరుగుతుంది. ఈ వీక్గా ఉన్న బేబీ మాత్రం పెరగదు, అది కడుపులోనే పోతుంది. డెలివరీ వరకు ఈ స్ట్రాంగ్గా ఉన్న బేబీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, డెలివరీ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. డెలివరీ టైంలో కూడా ఈ వీక్గా అయిపోయి కడుపులోనే పోయిన బేబీ కూడా బయటకు వస్తుంది. దీన్నే ఫీటస్ పాపరీషియస్ సిండ్రోమ్ అంటారు. ఫోటో పెడతాను చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.